అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. ఈ వీడియో పర్టిక్యులర్గా గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థుల్లో ఎవరైతే ప్రిలిమ్స్ అంటే భయపడుతున్నారో, పర్టిక్యులర్గా గ్రూప్ 2కి కొత్తగా వచ్చినటువంటి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా గత నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ రాసి 1:100 వల్ల మెయిన్స్లోకి వెళ్ళి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, ఇటువంటి యాస్పిరెంట్స్ ప్రిలిమ్స్ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో పర్టికులర్గా యూట్యూబ్లో చాలా వరకు ప్రిలిమ్స్ పాస్ అవ్వాలంటే 100 మార్కులు రావాలి, 120 మార్కులు రావాలనేటటువంటి భయభ్రాంతులకు గురి చేయడం, ఇలాంటి పరిస్థితుల వల్ల చాలామంది ప్రిలిమ్స్ అంటే భయపడిపోయి మెయిన్ కీలకమైనటువంటి రోల్ ప్లే చేసేటటువంటి మెయిన్స్ని పక్కన పెట్టేసి మ్యాక్సిమం టైం అంతా కూడా ప్రిలిమ్స్ మీదే పెడుతున్నారు. అటువంటి వాళ్ళందరికీ మీకు అసలు నిజమేంటి, అసలు నిజమైనటువంటి స్ట్రాటజీ ఏంటి, అంటే మెయిన్స్ని చదువుకుంటూ కవర్ చేసుకుంటూ ప్రిలిమ్స్ని ఏ విధంగా ఈజీగా మనం గట్టెక్కేయచ్చు అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. లాస్ట్ టైం 2024లో జరిగినటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ని బేస్ చేసుకొని మీకు ఇన్డెప్త్గా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తానండి. అయితే ఇది మనకి ఫస్ట్ వీడియో, ప్రిలిమ్స్కి సంబంధించి ఫస్ట్ వీడియోలో. ఈ వీడియోలో పర్టికులర్గా ఏంటంటే నేను ఇండియన్ హిస్టరీని కవర్ చేస్తాను. అంటే టోటల్ అన్ని సబ్జెక్ట్స్ని ఇన్డెప్త్ అనాలిసిస్ ఒక్క వీడియోలో చేయడం కష్టం కాబట్టి తదుపరి వీడియోలో ఒక్కొక్క సబ్జెక్ట్ నేను చేసుకుంటూ వెళ్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కింద హైప్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా యూటిలైజ్ చేయండి. మ్యాక్సిమం పర్సన్స్కి రీచ్ అయ్యేలాగా ఈ వీడియోని చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అయితే మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ దగ్గరికి వచ్చేసరికి ప్రిలిమ్స్లో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ ఇస్తారు. మనకి 150 మార్కులకి పేపర్ ఉంటుంది. ఇది ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారు. చాలా ఎక్కువ మంది, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అప్లై చేస్తారు కాబట్టి ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఇందులో మనకి 5 సబ్జెక్టులు ఉన్నాయండి. 1 ఇండియన్ హిస్టరీ, 2 జాగ్రఫీ, 3 సొసైటీ, 4 కరెంట్ అఫైర్స్, 5 మెంటల్ ఎబిలిటీ. ఒక్కొక్క సబ్జెక్టుకి 35 మార్కులు అనేది మనకి ఇవ్వడం జరిగింది. మనకి క్లియర్గా అంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి క్లియర్గా మొత్తం సిలబస్ని మనకి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ కూడా మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ పని ఏంటంటే సిలబస్ పేపర్ని ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోవడం. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఏ టాపిక్ చదవాలో ఏ టాపిక్ చదవకూడదు అనేది మీకు అర్థమవుతుంది. చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇండియన్ హిస్టరీ బుక్ తీసుకున్నారనుకోండి, ఏదో మార్కెట్లో ఉన్నటువంటి ఒక స్టాండర్డ్ బుక్ తెచ్చుకొని చదువుతారు. అది ఒక 700-800 పేజీలు ఉంటుంది. కానీ 700 పేజీలు 800 పేజీలు అనేది కేవలం గ్రూప్ 2 కోసం రాసినటువంటి పుస్తకం కాదు. అది సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర అన్ని ఎగ్జామ్స్కి కవర్ అయ్యేలాగా అన్ని టాపిక్స్ కూడా అందులో ఉంటాయి. కాకపోతే మీరు చదవాల్సింది ఏంటి, సిలబస్లో గ్రూప్ 2 సిలబస్లో ఏదైతే మెన్షన్ చేశారో అది మాత్రమే చదవాలి. ఇది తెలియక చాలామంది అభ్యర్థులు గందరగోళానికి గురైపోయి 700-800 పేజీల పుస్తకాలను ముందేసుకొని బట్టి కొడుతూ ఉంటారు. దానివల్ల మీ మెయిన్ టైం అంతా కూడా కిల్ అయిపోతుంది. ఆ టైంని మీరు మెయిన్స్కి యూటిలైజ్ చేసుకుంటే మీరు మెయిన్స్లో మంచి ర్యాంక్ సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ చాలామంది అభ్యర్థులు సిలబస్లో ఏ టాపిక్స్ ఇచ్చారో కూడా కనీసం చూడకుండా గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు చదువుతారు. అందులో పర్టికులర్గా ఫ్రెషర్స్, అది వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళకి సిలబస్ కరెక్ట్గా తెలియదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఏదో ఒక వీడియో కనిపిస్తుంది. ఆ వీడియోలో ఎవరో ఆ వీడియోకి ఎక్కువ లైక్స్ లేకపోతే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకోండి. ఎక్కువ వ్యూస్ వచ్చినాయంటే చెప్పే వ్యక్తి చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అని భ్రమపడి వాళ్ళు చెప్పేదంతా ఫాలో అయ్యి ముందుకెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే తన జీవితంలో విలువైనటువంటి సమయాన్ని కోల్పోతున్నారు. మీ సమయాన్ని వృధా చేయకూడదు, మీ టైంని మెయిన్స్కి కూడా యూటిలైజ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క వీడియో కూడా ఇన్డెప్త్ సైంటిఫిక్గానే నేను అనాలసిస్ చేసి మాట్లాడతానండి. అనవసరమైనటువంటి కంటెంట్ కానీ అనవసరమైనటువంటి విషయాలు ఏవి కూడా ఏ వీడియోలో కూడా నేను మాట్లాడను. ఎందుకంటే మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్, నాకు కూడా టైం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు పనికొచ్చేటటువంటి విషయాలే మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ మొత్తం 5 సబ్జెక్టులు 150 మార్కులు అండి.
మీరు 2019 గ్రూప్ 2 చూసినా, 2017లో జరిగినటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్ చూసినా, 2024లో జరిగినటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్ చూసినా సరే, ఎప్పుడు కూడా ప్రిలిమ్స్ కట్ ఆఫ్లు అనేవి 50-55% దగ్గరనే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఎప్పుడైనా సరే 150 మార్కులు మనకి ప్రిలిమ్స్ మార్కులు అనుకుంటే, ఇందులో 2017లో జరిగినటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ 75 అరౌండ్ మార్క్స్ వచ్చినాయి. అంటే 75 అవుట్ ఆఫ్ 150, అంటే 50% మార్క్స్. అది కూడా ఏంటంటే అప్పుడు నెగటివ్ మార్కింగ్ లేదు. అప్పుడు రేషియో ఎంత అంటే 1:50 రేషియో. తర్వాత 2019లో ఒక గ్రూప్ 2 జరిగింది. అప్పుడు ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అరౌండ్ 80. అప్పుడు మనకి 1:15 ఇచ్చారు అండ్ నెగటివ్ మార్కింగ్ ఉందండి. తర్వాత మొన్న 2024లో జరిగినటువంటి ప్రిలిమ్స్ 1:100లో కట్ ఆఫ్ అరౌండ్ 18/150. పేపరు మనకి లాస్ట్ టైం టఫ్ ఇచ్చాడు కాబట్టి 1:100లో 18 పడింది. అంటే 1:50 అంటే మనకి 18x2 అంటే నియర్లీ 36 పడవచ్చు. అంటే 35-36 మార్క్స్ వచ్చినా సరే లాస్ట్ నోటిఫికేషన్కి 1:50లో మీరు ఈజీగా ప్రిలిమ్స్ అవుతారు. అదే 1:15లో అయితే ఒక 50 మార్కులు వచ్చినా, 45-50 మార్కులు వచ్చినా సరే 1:15లో ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ 2026లో 150 మార్క్స్కి మనకి ఎన్ని మార్కులు రావాలి? ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రిలిమ్స్ కట్ ఆఫ్లు చూస్తే అప్పుడు కూడా కాంపిటీషన్ హెవీగానే ఉందండి. ఇప్పుడు కూడా కాంపిటీషన్ హెవీగానే ఉంది. 2017లో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువే, 740 వరకు వచ్చినాయి. 2024లో నెంబర్ ఆఫ్ పోస్టులు 906 ఉన్నాయి. అప్పుడు కూడా నియర్లీ మనకేంటంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ప్రిలిమ్స్ రాశారు. కానీ కట్ ఆఫ్స్ ఎప్పుడు కూడా ప్రిలిమ్స్ కట్ ఆఫ్స్ ఎప్పుడు కూడా అరౌండ్ 50-55 మాత్రమే ఉంటాయి. ఇప్పుడు 2019లో 80 కట్ ఆఫ్ ఉంది. కారణం ఏంటంటే 1:15 ఇచ్చాడు. పోస్టులు కూడా తక్కువ, కేవలం 440 పోస్టులు మాత్రం ఇచ్చాడు. ఇప్పుడు 2026లో మనకి 750-800 పోస్టులు ఉన్నాయనుకుంటే 800 × 50 1:50 ఇస్తే నియర్లీ 40,000 ఉంటారండి. అదే 800 × 15 ఇస్తే కనీసం 12,000 మంది వెళ్తారు. 12,000 మంది వెళ్ళినా, 40,000 మంది వెళ్ళినా సరే కట్ ఆఫ్ ఎప్పుడు కూడా 80+ అయితే ఉండదు. దాని గురించి మీరు భయపడద్దు. మనకి యావరేజ్గా ఎప్పుడు కూడా ఏంటంటే కట్ ఆఫ్ అనేది 80+ మార్క్స్ అనేది రావడం చాలా కష్టం. జనరల్ స్టడీస్ పేపర్ దగ్గరికి వచ్చేసరికి అది చాలా టఫ్ అవుతుంది. ఎందుకు టఫ్ అవుతుందంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్లో ఇండియన్ హిస్టరీ అండ్ జాగ్రఫీ వరకు పర్లేదు, అందరూ మంచి మార్కులే తెచ్చుకుంటారు. ఎందుకంటే పేపర్స్ ఎప్పుడు కూడా ఎలా ఇచ్చినా సరే మంచి స్కోరింగ్ వస్తాయి. కానీ ఇండియన్ సొసైటీ అనేది కొత్త సబ్జెక్టు. దీని మీద ఏంటంటే సరైనటువంటి కంటెంట్ మార్కెట్లో లేదు. మార్కెట్లో ఉన్నటువంటి కంటెంట్నే మనం సరైన కంటెంట్ అనుకొని చదువుతున్నాం, అంతే తేడా. కాబట్టి ఇండియన్ సొసైటీ నుంచి మనం ఎక్కువ మార్కులు గెయిన్ చేయలేం. కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు కూడా సముద్రం అండి. కరెంట్ అఫైర్స్ ఒక్కోసారి మనకు తెలిసినవి ఇవ్వచ్చు, తెలియనివి ఇవ్వకపోవచ్చు. ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. వాడు జస్ట్ ర్యాండమ్గా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఏదో, లేకపోతే గూగుల్ ఓపెన్ చేసి కరెంట్ అఫైర్ ఇచ్చినా మనం అన్నీ చదువుకోలేం. ఏదో ఒక మ్యాగజైన్ చదువుకుంటాం, మ్యాగజైన్లో కవర్ అయితే మనం ఆన్సర్ చేయగలం, లేదంటే చేయలేం. అలాంటప్పుడు కరెంట్ అఫైర్స్లో కూడా మనం హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేయలేం. మెంటల్ ఎబిలిటీ అనేది 30 మార్క్స్ ఇచ్చాడు. లాస్ట్ టైం గ్రూప్ 2లో మెంటల్ ఎబిలిటీ ఈవెన్ మ్యాథ్స్ క్యాండిడేట్ కూడా చేయడానికి ఇబ్బంది పడేలాగా పేపర్ ఇచ్చారు. అప్పుడు మెంటల్ ఎబిలిటీ కూడా పెద్ద స్కోరింగ్ అవ్వదు. ఈవెన్ పేపర్ ఈజీగా ఇచ్చాడు అనుకోండి, మెంటల్ ఎబిలిటీ స్కోరింగ్ అవుతుంది. కాబట్టి మీకు ఓవరాల్ 5 సబ్జెక్టుల్లో ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ మాత్రమే మీకు స్కోరింగ్ అయ్యి ఉండి మిగతా 3 సబ్జెక్టులు స్కోరింగ్ అవ్వనప్పుడు మీకు 90లు 100లు ఎలా పడతాయి? అది అసాధ్యం. కాబట్టి మీరు అనవసరంగా ఆందోళన పడకుండా ఇండియన్ హిస్టరీ నేను ఒక ఆర్డర్ చెప్తాను, ఆర్డర్ ప్రకారం మీరు దాన్ని ఫాలో అయితే మీకు ఈజీగా ప్రిలిమ్స్ అయిపోతుంది. ఫస్ట్ మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఇండియన్ హిస్టరీ. తర్వాత సెకండ్ ఏంటంటే జాగ్రఫీ. ఈ రెండు కూడా ఏంటంటే ట్రెడిషనల్, మనం చిన్నప్పటి నుండి చదువుతూ ఉన్నాం కాబట్టి ఈజీగా మనం ఇక్కడ ఒక 20 మార్కులు, ఇక్కడ ఒక 20 మార్కులు, ఈజీగా 40 మార్కులు తెచ్చుకునేటటువంటి సబ్జెక్ట్స్ ఇవి. ఒకవేళ ఒక్కొక్కసారి ఈ 2 సబ్జెక్టులు కూడా టఫ్ ఇచ్చాడు అనుకోండి, ఇంకా కట్ ఆఫ్ అనేది కిందకి పడిపోతుంది. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇండియన్ సొసైటీ లాస్ట్ టైం వెరీ టఫ్ ఇచ్చాడు. కనీసం 3-4 క్వశ్చన్లు కూడా చేయలేనంత దారుణంగా ఇచ్చాడు.
కోర్స్ ఈసారి అంత టఫ్గా ఉండకపోవచ్చు, కనీసం 10-15 మార్కులు అయితే ఈజీగా తెచ్చుకునేలాగే క్వశ్చన్ పేపర్ ఇస్తాడని నేను అనుకుంటున్నా. ఒకవేళ టఫ్ ఇచ్చినా సరే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. వచ్చినటువంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకొని వచ్చినా సరే మీకు ఈజీగా మంచి మార్కులు, మంచిగా మీరు ప్రిలిమ్స్ గట్టెక్కేస్తారు. తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. ఒక 1 ఇయర్ పాటు బిఫోర్ ఎగ్జామ్ 1 ఇయర్ పాటు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. ఏదో ఒక మ్యాగజైన్ చదువుకోండి, సరిపోతుంది. తర్వాత లాస్ట్లో మెంటల్ ఎబిలిటీ. ఇది యాక్చువల్గా ఏంటంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్కి ఇది ఈజీగానే ఉంటుంది. ఒక సీజీఎల్ లేకపోతే బ్యాంకింగ్ నుంచి వచ్చిన వాళ్ళు, యూపీఎస్సీ వాళ్ళు ఇదంతా ఈజీగా చేస్తారు. ఈ 30 మార్కులు వాళ్ళు ఈజీగా కొడతారు. కానీ ఒక ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్, తర్వాత బయాలజీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్కి ఇది కష్టం అవుతుంది. ఈవెన్ వాళ్ళు ప్రాక్టీస్ చేసినా సరే ఏంటంటే టఫ్ ఉండగా వాళ్ళకి. కాబట్టి ఏంటంటే ఇది కూడా ఏంటంటే అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే అడ్వాంటేజ్ పొజిషన్ కాదు కరెంట్ అఫైర్స్. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా చూసినప్పుడు జాగ్రఫీ, హిస్టరీ రెండే అడ్వాంటేజ్ అయినప్పుడు, మీకు మిగతా సబ్జెక్టులు డిసడ్వాంటేజ్ అయినప్పుడు, మ్యాక్సిమం 10-15 మార్కులు కూడా తెచ్చుకోలేనప్పుడు మీకు 90, 100, 120 అనేవి ఎలా పడతాయి? టాపర్కే రావు అన్ని మార్కులు. కాబట్టి మీరు వాస్తవాలని గ్రహించి ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి. అట్ ద సేమ్ టైం చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే సిలబస్లో లేని విషయాలు కూడా చదువుతూ ఉంటారు గుడ్డెద్దు చేతిలో పడినట్టు. ఏదో ఒక మార్కెట్లో ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ తెచ్చుకుంటారు, ఆ బుక్ తెచ్చుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదువుతూ ఉంటారు. అసలు సిలబస్లో ఆ బుక్లో ఉన్నటువంటి అంత కంటెంట్ అంతా సిలబస్కి ఇచ్చారంటే లేదు. ఆ బుక్ ఎందుకు ప్రిపేర్ చేస్తారు? అన్నీ అంటే యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, లేదంటే బ్యాంకింగ్, లేదంటే ఇతర ఎస్ఐ, కానిస్టేబుల్ అన్ని ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని సిలబస్ని కంపైల్ చేసి పెడతారు ఆ బుక్లో. కానీ నీ గ్రూప్ 2లో ఏ సిలబస్ ఉందని నీకు తెలియకుండా నువ్వు మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదువుకుంటే నీకు టైం అనేది చాలా వరకు కిల్ అయిపోతుంది. ఆ కిల్ అయిపోయిన టైంని మీరు మెయిన్స్ మీద ఫోకస్ చేస్తే మెయిన్స్లో మంచి ర్యాంక్ పడుతుంది. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే మీ ఫోకస్ ఎప్పుడు కూడా ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ అయినటువంటి ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ మీద పెట్టండి. కరెంట్ అఫైర్స్ అనేది సముద్రం, దాని నుంచి నీకు 20కి 30కి 20, 25 మార్కులు వచ్చేస్తే ఎక్స్పెక్ట్ చేయొద్దు. వస్తే వెల్ అండ్ గుడ్. తర్వాత ఇండియన్ సొసైటీ కూడా కొత్తగా వచ్చినటువంటి సబ్జెక్ట్ కాబట్టి దీని మీద కూడా మనం ఏంటంటే ఫుల్ స్కోర్ అనేది చేయలేం. మెంటల్ ఎబిలిటీ అనేది మ్యాథ్స్ క్యాండిడేట్కి వస్తుంది, మిగతా వాళ్ళకి ఒక 10-12 మార్కులు వస్తాయి. ఆర్ట్స్ క్యాండిడేట్ 4-5 మార్కులు కూడా సాధించినటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీని కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటే పెద్ద విషయం కాదు. కాబట్టి ఈ ఆర్డర్లో ఇండియన్ హిస్టరీ అండ్ జాగ్రఫీని బాగా ఫోకస్ చేయండి. తర్వాత ఇండియన్ సొసైటీ, తర్వాత కరెంట్ అఫైర్స్, ఈ మ్యాగజైన్స్ చదువుతూ ఉండండి. మెంటల్ ఎబిలిటీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఖాళీ టైంలో ఏంటంటే 1 గంట ఏదో ఒక చిన్న టాపిక్స్ మనకు సిలబస్లో ఇచ్చినటువంటి టాపిక్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి డోంట్ వేస్ట్ టైం. అంటే మనకి అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు, అనవసరమైనటువంటి కంటెంట్ మీద టైం వేస్ట్ చేయొద్దు. అలా టైం వేస్ట్ చేయకుండా ఓన్లీ సిలబస్ ఓరియంటేషన్గా వెళ్తే మీకు 100% మంచి మార్క్స్ వస్తాయి. మీకు చాలామంది మనకి యూట్యూబ్స్లో అక్కడ ఇక్కడ చెప్తూ ఉంటారు, ఇండియన్ హిస్టరీ మీరు మొత్తం చదవాలి, ఏదైనా ఒక టాపిక్ నుంచి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మౌర్యస్ తర్వాత పోస్ట్ మౌర్యస్ ఉంది, మౌర్యుల అనంతరీయం. ఇది మనకు సిలబస్లో లేదు. ఒకవేళ ఇస్తే ఏం చేస్తావు? మనకు ఒక్క మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, కాబట్టి అది కూడా చదవమని మీరు చెప్తారు. అనవసరం అండి, టైం వేస్ట్. అది మీరు మెయిన్స్లో చేయండి. ఆ పని ఏదో సిలబస్లో ఉండేటటువంటి ప్రతి టాపిక్ని డిగ్ చేయడం అనేది మీరు మెయిన్స్కి చేయండి, ప్రిలిమ్స్కి అవసరం లేదు. ప్రిలిమ్స్కి మీరు ఏంటంటే జస్ట్ ఏదో ఒక అందరూ అనుకునేటటువంటి ఒక స్టాండర్డ్ బుక్ తెచ్చుకోవడం, సిలబస్ దగ్గర పెట్టుకోవడం, అందులో ఉండేటటువంటి మొత్తం సిలబస్లో ఉండేటటువంటి అంశాలన్నీ టిక్ పెట్టుకోవడం, అవి కంప్లీట్ చేయడం, పక్కన పెట్టేయడమే. మిగతాదంతా కూడా మీరు చదవాల్సిన అవసరం లేదు. ఆ టాపిక్ని మొత్తం ఉన్నటువంటి సిలబస్లో ఉండేటటువంటి టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసేసి మిగతా టాపిక్స్ని అసలు పట్టుకోవద్దు, అసలు వేస్ట్, టైం వేస్ట్. తర్వాత ఏం చేస్తారు? మంచిగా ఒక టెస్ట్ సిరీసో లేకపోతే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు సరిపోతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. మొత్తం ఇండియన్ హిస్టరీ మనకి మార్కెట్లో ఉండేటువంటి పుస్తకాలు 700-750 పేజీలు ఉంటాయి. కానీ మనకి సిలబస్లో ఉండేటటువంటి టాపిక్స్ అన్నీ చూసుకొని మీరు ఏంటంటే మీరు ఒక దగ్గర పెడితే 150 పేజీల కంటే ఎక్కువ ఉండదు, 150-200 పేజీల కంటే ఎక్కువ ఉండదు. అదే నేను ఇచ్చినటువంటి మీకు మెంటార్షిప్లో ఇస్తున్నటువంటి కంటెంట్ 150 పేజీల కంటే ఇండియన్ హిస్టరీ నేను ఎక్కువ ఇవ్వను, అంత అవసరం లేదు. సిలబస్లో ఏదైతే ఉందో అదే ఇస్తాను, అంతకంటే ఎక్కువ లేదు. ఒక్కసారి మీకు చూపిస్తాను. లాస్ట్ టైం ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని బట్టి మీకు నేను క్లియర్గా మీకు చెప్తాను. లాస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో మొత్తం 30 మార్కులు వచ్చినాయండి. ఇండియన్ హిస్టరీని వీడు మూడుగా డివైడ్ చేశాడు. ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్ర, రెండోది మధ్యయుగ భారతదేశ చరిత్ర, మూడోది ఆధునిక భారతదేశ చరిత్ర. ఓవరాల్గా 30 మార్కులు అన్నాడు. అంతే తప్ప కానీ
మధ్యయుగ భారతదేశ చరిత్ర నుంచి 10 ఇస్తాను, ఏన్షియంట్ నుంచి 10 ఇస్తాను, అలా ఎక్కడ చెప్పలేదు. ఇండియన్ హిస్టరీ నుంచి మొత్తం 30 మార్కులు ఇస్తాను. అది ఎక్కడి నుండి ఇస్తాననేది వాడిష్టం. కాబట్టి ఏన్షియంట్ నుంచి 10 ఇవ్వాలి, మిడీవెల్ నుంచి 10 ఇవ్వాలి, అదే మోడర్న్ నుంచి 10 ఇవ్వాలి అనేటటువంటి సిద్ధాంతం అనేది ఎక్కడ మనకి సిలబస్లో పెట్టలేదు. కానీ ఓవరాల్గా ఇండియన్ హిస్టరీ నుంచి 30 మార్కులు ఇస్తారు. ఇప్పుడు మనం జనరల్గా ఇండియన్ హిస్టరీ అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చూద్దాం. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మనకు ఉన్నటువంటి టాపిక్స్, ఒకటి సింధు నాగరికత, రెండోది వేద నాగరికత, మూడోది బౌద్ధ జైన మతాలు, నాలుగోది మౌర్య సామ్రాజ్యం, 5 గుప్త సామ్రాజ్యం, 6వది హర్షవర్ధనుడు మరి అతను సాధించినటువంటి విజయాలు. ఇంతే ఉన్నవి 6 టాపిక్లు అండి. కానీ మీరు ఏదైనా ఒక బుక్, ఇండియన్ హిస్టరీ బుక్ పెట్టుకొని చూడండి, అందులో ఎన్ని టాపిక్స్ ఉంటాయంటే ప్రీ హిస్టరీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్, బుద్ధిజం, జైనిజం, మగధ డైనాసిటీ, ఫారెన్ ఇన్వేజన్స్, మౌర్యాస్, పోస్ట్ మౌర్యాస్, గుప్తాస్ టు పోస్ట్ గుప్తా ఎరాస్, వెస్ట్రన్ చాళుక్యాస్, పల్లవాస్, సంగమెర, ఇవన్నీ ఉంటాయి. కానీ సిలబస్లో మనకు అవన్నీ ఇవ్వలేదండి. సిలబస్లో మనకి ఇచ్చింది ఏంటి? ఒకటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇచ్చారు, తర్వాత వేదిక్ సివిలైజేషన్ ఇచ్చాడు, బుద్ధిజం అండ్ జైనిజం ఇచ్చాడు, తర్వాత నెక్స్ట్ మౌర్యాస్ ఇచ్చాడు, తర్వాత గుప్తాస్ ఇచ్చాడు, తర్వాత హర్షవర్ధన ఇచ్చాడు. అంతే. మిగతా ఏ టాపిక్లు కూడా మీకు సిలబస్లో ఇవ్వలేదు. కానీ మీరేం చేస్తారు? ఈ టాపిక్స్ అన్నీ పట్టుకొని చదువుతూ ఉంటారు. టైం వేస్ట్ అండి. ఒకసారి పోనీ అలాగని లాస్ట్ ఇయర్ పేపర్ చూస్తే మీకు ఏమైనా సిలబస్ అవుట్ ఆఫ్ వెళ్ళాడంటే ఒక్క క్వశ్చన్ కూడా అవుట్ ఆఫ్ వెళ్ళలేదు. సిలబస్లో ఏదైతే ఇచ్చారో ఆ మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ గురించే క్వశ్చన్స్ వచ్చారండి. ఒకవేళ ఇన్ కేస్ ఒకటి అరా క్వశ్చన్ వెళ్ళిపోయినా సరే అక్కడ జరిగిపోయిందేమీ ఒరిగిపోయింది ఏమీ లేదు. దానికోసం ఆ ఒక్క మార్కు కోసం మీరు ఇంకొక సబ్జెక్టు ఒక 40-50 పేజీలు పెంచుకొని, ఇంకా బర్డెన్ పెంచుకొని, దాన్ని ఎగ్జామ్ హాల్ వరకు క్యారీ చేయడం అనేది టైం వేస్ట్. కాబట్టి ఎక్కడో 30 మార్కులు అందరికీ రాకపోవచ్చు. మీకు 30 మార్కులు ఎందుకు? 20-25 మార్కులు తెచ్చుకుంటే చాలు పేపర్ ఈజీగా ఇచ్చినప్పుడు. అదే పేపర్ టఫ్ ఇచ్చినప్పుడు 15 మార్కులు కూడా సరిపోతాయి. కాబట్టి మీరు దేనికోసం కూడా అనవసరమైనటువంటి సిలబస్ని చదివి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు సిలబస్లో ఇప్పుడు ఏన్షియంట్ హిస్టరీ ఎన్ని ఉన్నాయండి? 6 టాపిక్లు ఉన్నాయి. గట్టిగా 6 రోజుల్లో కూర్చొని, లేదా మొత్తం డే అంతా ఏంటంటే ఇండియన్ హిస్టరీ చదివితే 2 రోజుల్లో మొత్తం ఏన్షియంట్ హిస్టరీ మొత్తం అయిపోతుంది. మరొక 2 రోజుల్లో మిడీవల్ మొత్తం అయిపోతుంది. మరొక 10 రోజుల్లో మోడర్న్ అంతా అయిపోతుంది. అంటే మొత్తం 15 రోజుల్లో ఇండియన్ హిస్టరీ మీరు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. చాలా ఈజీ. ఆ 15 రోజులు గట్టిగా కూర్చొని ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని దగ్గర పెట్టుకొని ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడని అనాలిసిస్ చేసుకొని కరెక్ట్గా వెళ్తే మీకు 15 రోజుల్లో ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేసేవచ్చండి. ఇది చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఫ్రెషర్స్ అయినా సరే, మనకి గ్రూప్ 2కి కొత్తగా వచ్చినటువంటి ఫ్రెషర్స్ అయినా సరే, ఈవెన్ సీరియస్ అభ్యర్థులైనా సరే గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రిలిమ్స్ని జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఆడు 1:50 ఇచ్చినా 1:15 ఇచ్చినా సరే నువ్వు అందులో డెఫినెట్లీ ఉంటావు. కష్టపడి ఈ సిలబస్ మొత్తం కవర్ చేసినప్పుడు 100% నువ్వు అందులో ఉంటావు. నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. నువ్వు 1:15లోనే ఉండలేనప్పుడు, 1:50లోనే ఉండలేనప్పుడు 1:1లో ఎలా ఉంటావు మెయిన్స్లో? కాబట్టి మీకు ఉండాల్సింది మీ మీద మీకు నమ్మకం, కాన్ఫిడెన్స్. సిలబస్ మీ దగ్గర ఉండాలి, సరైనటువంటి కంటెంట్ మీ దగ్గర ఉండాలి. ఆ కంటెంట్ కంప్లీట్ చేసుకొని టెస్టులు ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళిపోతే హాయిగా మీకేంటంటే 80-90 మార్కులు పేపర్ ఈజీగా ఇచ్చినప్పుడు 80-90 మార్కులు ఈజీగా వస్తాయి. మనకి 80-90 మార్కులు కట్ ఆఫ్ ఉండదు. 750-800 పోస్టులు ఇచ్చినప్పుడు 70-75 ఉంటుంది కట్ ఆఫ్. అది కూడా పేపర్ ఈజీగా ఇచ్చినప్పుడు. పేపర్ టఫ్ ఇచ్చినప్పుడు ఇంకా, ఎందుకంటే నెగిటివ్ మార్కులు ఇంకా తక్కువ ఉంటుందండి. మీరు గతంలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ చూడండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లు ఎప్పుడు కూడా మనకి కట్ ఆఫ్లు గతంలో 150 మార్క్స్ కట్ ఆఫ్ ఉండేటప్పుడు, అంటే ఇప్పుడైతే 240 మార్క్స్, 120, 240 మార్క్స్ వచ్చినాయి. కానీ గతంలో 150 మార్క్స్ ఉన్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా కట్ ఆఫ్ 55-60 ఉన్నాయి. 2017 గ్రూప్ 1 చూడండి, 2018లో వచ్చినటువంటి గ్రూప్ 1 అప్పుడు కట్ ఆఫ్ ఓన్లీ కేవలం 1:50లో నెగిటివ్ మార్కింగ్లో 50-55 వచ్చింది కట్ ఆఫ్. ఈవెన్ 240 మార్కులకు కూడా 2019లో కానీ 2019లో 240 మార్కులకి ఇచ్చాడు. అప్పుడు పేపర్ చాలా స్టాండర్డ్గా వచ్చింది. 240 మార్కులు కూడా కట్ ఆఫ్ 81 మార్కులే ఉంది. తర్వాత రీసెంట్గా 2024లో గ్రూప్ 1 వెరీ టఫ్, 40-45 దగ్గర 40-45 మార్కులు కొట్టిన వాళ్ళందరూ కూడా ప్రిలిమ్స్ పాస్ అయ్యారు. కాబట్టి ప్రిలిమ్స్ అనేది పేపర్ టఫ్ వచ్చినప్పుడు కట్ ఆఫ్ పడిపోతుంది. పేపర్ ఈజీగా వచ్చినప్పుడు కట్ ఆఫ్ అనేది 50-55% అరౌండ్ ఉంటుంది. గతంలో ఉన్నటువంటి అన్ని పేపర్స్ని బేస్ చేసుకొని నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి డోంట్ వరీ అబౌట్ ప్రిలిమ్స్. సిలబస్ని దగ్గర పెట్టుకొని, సిలబస్ని ప్రామాణికంగా తీసుకొని
మీరు ఒక్కొక్క టాపిక్ని కంప్లీట్ చేసుకొని సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే మీకు సరిపోతుంది. లేదు మీకు అంతకంటే భయం ఉంటే నేను మన ఇచ్చిన మెంటార్షిప్లో జాయిన్ అవ్వండి. నేను ఇచ్చినటువంటి కంటెంట్ని యాజ్ ఇట్ ఈస్గా కొట్టేసేయండి. ఏ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి పడతాయి, ఎలా పడతాయి అనేది నేను కంప్లీట్ అనాలిసిస్ చేస్తాను కాబట్టి అది కరెక్ట్గా నేను ఇచ్చినట్టు ఫాలో అయిపోండి, మీకు ప్రిలిమ్స్ ఈజీ అయిపోతుంది. కాబట్టి ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి అంటే వెరీ సింపుల్, అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 2కి కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థుల్లో ఆ కాస్త ఏంటంటే బెంగ, బెరుకు, భయం అనేది ఆందోళన ఉంటుంది, కాదనట్లేదు. కానీ మీరు కరెక్ట్గా స్ట్రాటజిక్గా వెళితే 45 days to 60 days జస్ట్ 2 నెలల్లో ఈజీగా ప్రిలిమ్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సిలబస్ని కరెక్ట్గా దగ్గర పెట్టుకొని ఏ ఏరియా నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, ఏ ఏరియా నుంచి తక్కువ మార్కులు వస్తున్నాయి అనాలిసిస్ కరెక్ట్గా చేసుకుంటే కరెక్ట్గా మీరు 2.5 నెలల్లో కూడా మీరు ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు ప్రిలిమ్స్. కాబట్టి మీరు ఒకవైపు ప్రిలిమ్స్ని ఏంటంటే కాన్ఫిడెంట్గా కంప్లీట్ చేసుకుంటూ మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మెయిన్స్ మీద పెట్టండి. ఏపీ హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ, ఈ 4 సబ్జెక్టుల మీద మీ ఫోకస్ ఉండాలి. ఆ ఫోకస్ తప్పకుండా ప్రిలిమ్స్ని జస్ట్ ఆడుతూ పాడుతూ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. హ్యాపీగా మీరు ప్రిలిమ్స్ పాస్ అయిపోతారు. నేను చెప్తున్నాను కదా, నన్ను 100% నమ్మండి. ఇది మనకి ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి అనాలసిస్. యాక్చువల్లీ మనకి ఏంటంటే ఇదే వీడియోలో నేను ఇండియన్ హిస్టరీ కూడా కంప్లీట్గా నేను చేద్దాం అనుకున్నాను, కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి, సిలబస్లో ఉండేటటువంటి టాపిక్ నుంచి ఇస్తున్నాడా లేదా ఏమైనా బయటికి వెళ్తున్నాడా, మనకి ఏన్షియంట్, మిడివల్, మోడర్న్లో ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి, ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి అంతవరకు వెయిట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే ఇంత సైంటిఫిక్ అనాలిసిస్తో వీడియోస్ అనేది మీకు ఎక్కడ దొరకవు, నేను చెప్తున్నాను కదా. అంటే అంత టైం ఎవరికి ఉండదు. నేను వీడియోస్ అనేది మీరు చూస్తారని కాదు, ఎవరైనా ఒక సీరియస్ ఆస్పిరెంట్కి, ఎవరైనా పక్కతోవలో ఉన్నటువంటి ప్రిపరేషన్లో పక్కతోవలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి సరైనటువంటి గైడెన్స్ లేనటువంటి అభ్యర్థులకి ఇలాంటి కంటెంట్ అనేది చేరాలనేటటువంటి ఉద్దేశంతో నేను యూట్యూబ్లో ప్రజెంట్ వీడియోలు చేస్తాను. గతంలో ఎప్పుడు నేను వీడియోస్ చేయలేదు. బట్ డెఫినెట్లీ మీకు ద బెస్ట్ ఎవర్ కంటెంట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ద బెస్ట్ ఎవర్ కంటెంట్ అనేది మీకు నేను ఇస్తాను, 100% కంటెంట్. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. కింద మీకు ఏంటంటే హైప్ అనేటటువంటి బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ లైక్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందికి ఇంకా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ ధ్రువ సార్. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చేస్తాను. ఇండియన్ హిస్టరీ అంతా అనాలిసిస్ ఒక వీడియో చేస్తాను, జాగ్రఫీ అనాలిసిస్ అంతా ఒకటి, హిస్టరీ అదేవిధంగా సొసైటీకి ఒక వీడియో చేస్తాను, అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి ఒక వీడియో, నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీకి ఒక వీడియో, మొత్తం మరొక 5 వీడియోలు మనం ప్రిలిమ్స్కి చేస్తానండి. చేసిన తర్వాత నెక్స్ట్ ప్రతి టాపిక్ని తీసుకొని ఒక్కొక్క టాపిక్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు, ఏ ఏరియా నుంచి పడుతుంది, ఏ కంటెంట్ తీసుకోవాలి, ఎంత చదవాలి, ఎంత పక్కకు పెట్టేయాలి, ఇలా ప్రతి ఒక్కటిని కూడా ఏంటంటే మనం కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకినట్టు గట్టిగా అనాలిసిస్ చేద్దాం. డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోస్ని మీకు 100% కావాలి అనుకుంటే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.